ధాత్రి, కేదార్ ఇద్దరు కూడా గార్డెన్లో ఉంటారు. నిషి చాలా కంగారుగా ఒక బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి స్కూటీ మీద బ్యాగ్ పెట్టుకొని ఇక కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి ధాత్రి, కేదార్ కంగారు పడుతూ ఇదేంటి నిషి ఏదో బ్యాగ్ తీసుకొని అంత కంగారుగా బయటికి వెళ్ళింది అని ఇద్దరు కూడా లోపలికి వస్తారు. వైజయంతి కనపడగానే అత్తయ్య గారు నిషి ఏంటి ఏదో బ్యాగ్ తీసుకొని కంగారుగా బయటికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటారు. ఇక వైజయంతి అదే నిన్న యువరాజ్ వాళ్ళ నాన్నగారు 2 కోట్లు డబ్బులు తీసుకొచ్చారు, ఈరోజు బ్యాంకులో వేయాలన్నారు, అది వేయడానికి నిషి వెళ్ళింది అని వైజయంతి చెప్తుంది. ఇంతలో ఇక సుధాకర్, కౌశికి అక్కడికి వస్తారు. అక్కడికి రాగానే కౌశికి బాబాయ్ శర్మ గారికి ఇవ్వాల్సిన 2 కోట్లు మీ కబోర్డ్లో లేవేంటి అని కౌశికి అడిగేసరికి సుధాకర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంతలో నిషి ఇప్పుడే ఏదో బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళింది వదిన అని జగదాత్రి కౌశికి చెప్తూ ఉంటుంది. ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత కేదార్, ధాత్రి మాట్లాడుకుంటారు. నిషి అనుమానంగా ఏదో ప్రవర్తిస్తూ ఉంటుంది, తన బిహేవియర్ కూడా ఏదో తేడాగా ఉంది, ఇప్పుడు డబ్బులతో బయటికి వెళ్ళింది, ఒకవేళ తను బ్యాంకుకు వెళ్తే ఓకే, అలా కాదని వేరే ఏదైనా చేస్తే మాత్రం నువ్వు అనుకున్నట్టుగా ఇక ఏదో జరుగుంటుంది అని కేదార్ ధాత్రితో చెప్తూ ఉంటాడు. ఇక నిషి బైక్ మీద వెళ్తూ ఇప్పుడు 2 కోట్లు ఆ బ్లాక్మెయిలర్కి ఇచ్చేస్తాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏ సమాధానం చెప్పాలి అని నిషి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ధాత్రి నిషిని ఎలా కాపాడబోతుంది, ఏం జరుగుతుందో చూద్దాం.